దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చే బిడ్డలందరూ కూడా ఉత్సాహంతో దేవుని దగ్గరికి రావాలి. చూడమండి లేఖనాలు, కీర్తన గ్రంథము 59వ కీర్తన 11వ వచనం. 59వ కీర్తన 11వ వచనం చదవండి. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో. మా కెడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదరు చేసి అనగగొట్టకు. ఆమేన్. ప్రార్థన చేసింది. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు ప్రభువా. నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ మందిరానికి మేము ఏ విధంగా రావాలి, నీ మందిరానికి వచ్చినప్పుడు మేము ఏమి కలిగి ఉండాలి, వేటిని విడిచిపెట్టాలి ప్రభువా, నీ మందిరంలో ఏముంది అనేటువంటి శ్రేష్టమైన మాటలు తండ్రి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ధ్యానించుచుండగా తండ్రి, మీరు నా నోటికి బోరగా ఉండి బిడలతో సూటిగా, స్పష్టంగా, నేరుగా మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి ప్రభా, ఈ ఆరాధన నీకు మహిమకరంగా జరిగించుకోమని, నీ కృప చూపించమని బిడ్డలు తండ్రి వినగలిగే మనస్సును, విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకునే చక్కటి మనస్సును బిడ్డలకు దాయిచ్చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. లేఖనాలు సెలవిస్తున్నాయండి. 59వ కీర్తన 11వ వచనంలో లేఖనం ఏమని సెలవిస్తుందంటే, వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లా చెదురు చేసి అనగగొట్టుము. అవునండి, ఉత్సాహంతో ప్రతి ఉదయమున ఆయనకు కృపను గూర్చి కీర్తించే వారిగా ఉండాలి అండి. ఆయన కృపను గూర్చి, ఎందుకంటే ఈ రోజున మనం అందరం కూడా సజీవ లెక్కల్లో ఉన్నాం, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని మందిరంలో మనం ఇలా గడిపి దేవుని యొక్క మాటలు వింటున్నామంటే ఏం చేయాలో తెలుసండి, ఆయన కృపను గూర్చి కీర్తించే వారిగా ఉండాలి. కీర్తన అంటే ఏంటంటే పాటలండి. ఆయన స్తుతించాలి, ఆయన కీర్తించమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యంగా. ఎంతమంది బిడ్డలు దేవుణ్ణి కీర్తిస్తున్నారు, ఎంతమంది బిడ్డలు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. మనం నేర్చుకోవలసింది పాఠం ఏంటంటే, దేవుడు అన్ని విషయాల్లో నుంచి మనల్ని కాపాడుతున్నాడు. మన కృతజ్ఞత కలిగి ఆయన కీర్తించగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. మళ్ళీ ఆయన చెప్తున్న మరొక మాట ఏంటంటే, శ్రేష్టమైన మాట ఏమంటున్నాడంటే, ఉత్సాహముతో కుటుంబ ప్రార్థన చేయమంటున్నాడండి. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారండి ఉత్సాహంతో? చూడడమా లేఖన భాగాలు 118వ కీర్తన 15వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉందండి. వారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఆమేన్. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చి ఉత్సాహ సునాదమును వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. ఎంత గొప్ప కార్యాలండి. ఆయన దక్షిణ హస్తం మన మీద ఉండి ఎన్నో సాహస కార్యాలు చేస్తున్నాడు. అందుకే కదండి బిడ్డలందరూ ఇక్కడ నిలబడి సాక్ష్యాలు చెప్తున్నారు. ఆయన కార్యం చేయకపోతే సాక్ష్యం చెప్తారండి? ఎవరు కూడా చెప్పలేరు. కానీ వారి కార్యం ఎందువల్ల చేస్తున్నాడంటే, మనం అందరం కూడా చేస్తుంది ఏంటో తెలుసండి, కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. కుటుంబంలో భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేయదు, భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తే బిడ్డలు ప్రార్థన చేయదు. కానీ లేఖనాలు చాలా శ్రేష్టంగా సెలవిస్తున్నాయి. అయ్యా, మీ జీవితంలో కార్యం జరగాలన్నట్లయితే కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యములు, మిరకల్స్ ఎన్నో చేస్తున్నాడండి. మనమందరం కూడా భర్తగా ఒకవేళ ఆయన ప్రార్థన చేయట్లేదేమో, భార్యగా నువ్వు దేవుని తెలిసినటువంటి వారి కదా, నీ ద్వారా అతను ప్రార్థన చేసేవాడిగా మారాలి. అలా మారాలి అన్నట్లయితే నీవు అతని ఎదుట నీ ప్రార్థన కనపరచాలి. ఆ కనపరిచినప్పుడు, అయ్యో నా భార్య ప్రార్థన చేస్తుంది, ఆవిడ డిస్టర్బెన్స్ నేను చేయకూడదు, ఆ ప్రేమ మనం చూపించాలండి, ఆ ప్రార్థన మనం చూపించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. తల్లిదండ్రులు ఇరువురు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసండి, నేను నా కుటుంబంలో యథార్థమైన సంఘట నేను ప్రార్థన చేసి మోకరిస్తున్నప్పుడు నా బిడ్డలకు చెప్పండి, వారు కూడా వచ్చి మోకరిస్తారు. మనం ఏమైతే చేస్తామో మన బిడ్డలు కూడా అదే చేస్తారు. మనం మంచి పనులు చేస్తామా, మన బిడ్డలు మంచి పనులు చేస్తారు. మనం చెడ్డ పనులు చేస్తామా, చెడ్డ పనులు వారు చేస్తారు. మనం ఎవరితో సరే దుర్భాషలు ఆడుతున్నామా, వారు కూడా దుర్భాషలు వాడతారు. కాబట్టి చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే, మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి.
ఉత్సాహంతో కుటుంబ ప్రార్థన చేయాలి. రెండవ మాట మీకు తెలియపరిచాను, ఉత్సాహంతో కుటుంబ ప్రార్థన చేయాలి. ఎవరు కూడా మర్చిపోకండి. ప్రతి నిత్యము కూడా ప్రభువా ఈ దినాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అని చెప్పి నన్ను నా బిడ్డల్ని మరొక సజీవ లెక్కల్లో ఉంచి ఒక నూతనమైన దినాన్ని ఇచ్చి ఉన్నావు, అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభు అని చెప్పి ఆయన ప్రార్థన చెయ్యాలండి. ఈ రోజున మనం ఇలా కూడుకుని దేవుని ఆలయంలో గత వారంలో చూసుకున్న సిచ్యువేషన్ బట్టి ఇలా కూడుకుని ప్రార్థన చేస్తామని చెప్పి 1% కూడా హోప్ లేదు. కానీ నా దేవుడి కార్యం చేస్తాను, మనుషులకు లేదు కానీ దేవుడి కార్యం చేస్తాను. చేశాడు కదండి, యథార్థమైన కార్యములు చేసి. ఎందుకంటే మన హృదయము దేవునికి నచ్చినది. ఆ హృదయంతో దేవునికి ఏది అడిగినా సరే ఇస్తాడండి. మీరు ఈ భూమి మీద ఏమైతే ఉందో సమస్తము సృష్టించారో అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. దేవునికి కొద్ది తక్కువగా చేశాడు నచ్చే మనిషి. కానీ ఇక్కడ అన్ని కూడా ఏమైతే సృష్టించాడో ఆ సృష్టి యావత్తు కూడా దేవునికి లోబడుతుందంటండి. కానీ మనిషి అతని పోలిక చొప్పున అతని స్వరూపం చొప్పున సృష్టించుకున్న మనిషి దేవుని మీద తిరగబడుతున్నాడంట. ఎంత దౌర్భాగ్యం అండి! దేవుని మాట వింటలేదు, దేవుని మందిరానికి రావట్లేదు, దేవుడు ఏమి చెప్తున్నాడో ఆ విధంగా ప్రార్థన చేయట్లేదు, కుటుంబ ప్రార్థన ఉండటం లేదు, దేవుని మందిరానికి నిర్లక్ష్యం, ఆయన్ని కీర్తించటం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాం తెలుసండి. మనమందరము కూడా మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్రేయర్ గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఎందుకంటే మనం ఏం చేస్తే మన బిడ్డలు అది చేస్తారు, ఇంకా అందులో సందేహమే లేదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన నడవడిక కరెక్ట్గా ఉంటే మన బిడ్డల నడవడిక బాగుంటుంది, మన కుటుంబం నడవడిక బాగుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన కుటుంబాన్ని ఒక మాదిరిగా తీసుకుంటారు. అయ్యో పలానా డేవిడ్ రాజు గారి కుటుంబం లాగా ఉండాలి అని చెప్పుకుంటారు. లేదంటే పలానా మార్తమ్మ గారి కుటుంబం లాగా ఉండాలని చెప్పుకుంటారు. అలా చెప్పుకోవాలన్నట్లయితే దానికి తగ్గ జీవితాన్ని మనం జీవించాలి, అందులో సందేహమే లేదు. దేవుడు కార్యం చేసే దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసేవాడు. మరి చాలా మంది బిడ్డలు అనుకుంటారు దేవుని మందిరికి వెళ్తే నేను అన్ని పనులు నేను అన్నింటిలో ఉంటాను, మొట్టమొదటిగా నేను దేవుని మందిరానికి వస్తున్నానే, తర్వాత వంటల వడ్డింపులో ఉంటున్నానే, అలాగే సేవకుడికి సహకారిగా ఉంటున్నానే, అన్ని పనులు చేస్తున్నానే, కానీ ఎందుకు నన్ను దేవుడు దీవించట్లేదు అనుకుని చాలా మంది ప్రశ్న. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఏది చేసినా సరే నాకు ప్రాముఖ్యమైనది ఏంటంటే నీవు మారు మనసు పొందకుండా నువ్వు ఎన్ని కార్యములు చేసినా సరే నీవు నా వాడు కాదు. స్పష్టంగా చెప్పాడు. అంటే మీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యము జరగాలి అన్నట్లయితే కనుక మీరు మొట్టమొదటిగా మీరు నా నామములో నన్ను అంగీకరించి నన్ను సొంత రక్షకుడిగా మీరు కలిగి ఉండాలి. అప్పుడు మీరు ఏది చేసినా మీకు ఇస్తాను అంటాడు. ఎంతమంది జీవితంలో సొంత రక్షకుడిని కలిగి లేరండి? ఎంతమంది బాప్తిసం తీసుకోవట్లేదండి? ఎంతో నిర్లక్ష్యం, రేపు తీసుకుందాం వీళ్ళు. చాలా మంది నాతో చెప్పిన మాట, చాలా మంది చెప్పిన సాక్ష్యాలు ఏంటంటే, నాకు ఒక బలహీనత ఉంది, ఆ బలహీనత విడిచిపెట్టిన తర్వాత నేను బాప్తిసం పొందుకున్నాను. ఎప్పుడు విడిచిపెడతారండి ఆ బలహీనత? ఎప్పుడు బాప్తిసం పడుకున్నాడు? ఆ బలహీనత నుంచి నువ్వు విజయం పొందాలంటే నువ్వు బాప్తిసం పొందుకున్నట్లయితే దాని జోలికి వెళ్ళవు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తాడు, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు ఆ మార్గం గుండా వెళ్తున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పి పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంటాడు. కాబట్టి ఆయన నామములో ఏకీభవించి తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే బాప్తిసం పొందుతారో పాప రోత జీవితం సమాధి చేయబడి నూతనమైన సృష్టిగా నువ్వు మారుతావు అంటున్నాడు. అందుకే కదండి పాతవి గతించును సమస్తము నూతనమాయను అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతమంది దేవుడిని కలిగి ఉంటున్నారు? ఆత్మ యొక్కయు అక్కడ చాలా స్పష్టంగా ఉంటాయి. బాప్తిసం ఇస్తున్నప్పుడండి అది నీటి మూలముగా ఆత్మ మూలంగా ఎవరైతే జన్మిస్తారో వాడు తప్ప ఇంకెవరు కూడా పరలోక రాజ్యంలో చేరాడు. ఎందుకంటే ఆ నీటిలో బాప్తిసం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మన ఇంతకు ముందు చేసిన పాపములన్నిటినీ కూడా ఆ నీటిలో సమాధి చేయబడతాయి. ఇక మీద నుంచి ఎలా ఉంటామంటే మనం క్రీస్తు బిడ్డలా ఉంటాం, క్రీస్తు కుమారుడిగా ఉంటాం, క్రీస్తు కుమార్తెగా ఉంటాం. అలా ఉండాలి అన్నట్లయితే దేవుడిని మనం కలిగి ఉండాలి. ఆయన అంటున్నాడు మీరందరూ కూడా ఫ్యామిలీ ప్రేయర్ చేయండి, మీరు కుటుంబ ప్రార్థన చేసుకోండి. అలాగే ఆయన అంటున్నవాడు ఎవ్రీడే మనం ఎలా ఉండాలంటే కీర్తించాలండి, ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలి ప్రతి దినము కూడా. అలా ఉన్నట్లయితే కనుక అది నాకు ఇష్టమైంది. మూడవదిగా చూసుకుందామండి, లేఖనాలు సెలవిస్తున్నాయి, ఉత్సాహముతో దేవుని మందిరముకు వెళ్ళుట ద్వారా దేవుని నామం మహిమపరచబడుతున్నట్టు. చదవండి అమ్మా, 100వ కీర్తన 1-2 వచనాల్లో చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలో తెలుసండి మనం? 100వ కీర్తన
సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆమేన్. ఆయన సన్నిధికి సంతోషంగా రావాలండి, ఉత్సాహంగా రావాలి దేవుని మందిరానికి. ఆయన అంటున్న మాట ఏంటంటే చాలా శ్రేష్టమైన మాట. 2వ వచనంలో మాట్లాడుతున్నాడు మొదటి నుంచి, సమస్త జనులారా, ప్రతి ఒక్కరికి కూడా తెలియపడదు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. తర్వాత చెప్తున్న మాట ఏంటంటే సంతోషముతో యెహోవాని సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. చాలా మంది కూడా నిరుత్సాహంతో వస్తూ ఉంటారు దేవుని మందిరానికి. ఎంత మాత్రం కూడా నిరుత్సాహం రావడం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను, దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు. నా సమస్య దేవుని సన్నిధిలో మోకరించి కుమ్మరించుకుని నా బాధ ఆయన చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నా మొర ఆలకిస్తాడు, నాకు జవాబిస్తాడని చెప్పి నమ్మి విశ్వసించి ఎవరైతే వస్తారో వారి జీవితంలో కార్యం చేస్తారు. గత వారంలో రేఖ అనే సహోదరి చెప్పింది, బ్యూటిషియన్కి నాకు జాబ్ కావాలని ప్రార్థన చేస్తాం. ఈ వారం నిలబడి సాక్ష్యం ఏమని చెప్తుందండి, నాకు చక్కటి జాబ్ దేవుడు దయచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసేవాడు. మనం నమ్మాలండి, అంతే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్త. ఏమి నమ్మాలండి, మనం ఏమి అడుగుతున్నామో అది పొందుకుంటామని నమ్మాలంతే. నాకు ఉద్యోగం కావాలి ప్రభా దయచేయి, తప్పకుండా ఇస్తాడండి. నువ్వు ప్రార్థన చేసే హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఒకటి పెట్టుకుని పెదాల నుంచి ఒకటి అడిగినట్లయితే ఎంత మాత్రం నువ్వు పొందుకోవాలి. హృదయం ఏమి నిండి ఉన్నదో అదే పెదాల నుంచి వస్తుంది అంటే. మన హృదయంలో ఏమి నిండి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం నిండి ఉండాలండి. ఆ వాక్యం నిండి ఉన్న పెదవులు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాయి, కీర్తిస్తూ ఉంటాయి, ఆరాధన చేస్తూ ఉంటాయండి. ఎందుకంటే దావీదు భక్తుడు ఒక మాట అంటాడండి, 42వ ఆ కీర్తనలో అంటాడండి. చదవండి ఒకసారి, చాలా శ్రేష్టమైన మాట. నేను చాలా పర్యాయాల మాట నేను తెలియపరుస్తూ ఉంటాను మీకు. 42వ కీర్తన 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు. దుప్పి నీటి బావిల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఆమేన్, ఆమేన్. ఎవరండి మాటలు చెప్తున్నాడు? కీర్తనకారుడు ద్వారా కోరాహు కుమారులు రచించిన కీర్తనగా ఉందండి. వారు ఏమంటున్నారు తెలుసండి, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పి తెలుసు కదండి, దుప్పి జింక లేడీ, అది ఎక్కడ నీటి వాగుల కొరకు ఎడారి ప్రాంతంలో ఉంటుంది. నీరు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుందండి. దాన్ని పోల్చి మనకు చెప్తున్నాడండి. ఏమంటున్నాడు తెలుసండి, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవము కలిగిన దేవుడు అండి మన దేవుడు. రాయో రప్పు కాదండి, జీవము కలిగిన దేవుడు. ఆయన చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, మాట్లాడలేనటువంటి వాడు కాదండి. మనం ఏది అడిగినా సమాధానం ఇస్తాడు. చూసుకున్నట్లయితే జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణ గురించున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదినా, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడుదునా. అవునండి, మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే మన ఆశ, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను కనబడాలి. మనుషులకు కాదండి, నన్ను దేవుడు చూస్తున్నాడు. నేను మొట్టమొదటిగా వచ్చాను కదా, దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడా లేదనేది ప్రాముఖ్యం. మనుషులు చూసేది ఏముందండి, నేను ఇలా చూస్తాను, నీ ముందు ఒకలా మాట్లాడతారు, మీరు ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిన తర్వాత మన గురించి తప్పుడుగా ప్రచారం చేస్తారు. మనిషి ఒక నైజం అది. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నా దృష్టిలో ఎలా ఉన్నావో నేను చూస్తున్నాను. మనుషులు లెక్క పెట్టుకోకండి మీరు ఎంత మాత్రం కూడా. మీరు ఎలా, ఏ స్థితిలో మీరు దేవుని మందిరానికి వచ్చారు, ఏ స్థితిలో ఉండి దేవుని యొక్క మాటలు వింటున్నారు, ఏ స్థితిలో ఉండి నువ్వు నన్ను ఘనపరుస్తున్నావు దేవుడికి తెలిసి. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎవరైతే మొర పెడతారో వారి మొరని లెక్క పెడతానంటున్నాడండి. ఆయన ఆలకిస్తానంటున్నాడండి. నిజముగా మొరపెట్టే వారి మొరని స్వీకరిస్తానంటున్నాడు. ఎవరైతే హార్ట్ఫుల్గా ప్రేయర్ చేస్తారో వారి ప్రార్థనని నేను వింటానని చెప్పేసి అంటున్నాడు. మనమందరం కూడా ఎలా ఉండాలంటే ప్రేయర్లో చాలా బిలీవ్, అంటే దేవుడి కార్యములు చేస్తారని చెప్పి నమ్మాలి. చూసినట్లయితే దేవుని మందిరానికి ఎలా రావాలి తెలుసండి, ఉత్సాహంతో దేవుని మందిరానికి రావాలి. 4వదిగా నేను చెప్తాను, చాలా శ్రేష్టమైన మాట. 1వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 25వ వచనం. ఒకసారి చూడండి అమ్మా. 1వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 25వ వచనం.
ఇక్కడ చూసుకున్నట్లయితే మందసం గురించి ఉంటుందండి. దావీదును ఇశ్రాయేలు పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబోదేదేము ఇంటిలో నుండి తెచ్చుటకు ఉత్సాహంతో పోయేది. ఆమేన్. ఎలా పోయారండి వాళ్ళు? ఉత్సాహంతో పోయారు. ఏం తీసుకురాటకండి? దేవుని యొక్క మందసం అనండి. చాలా శ్రేష్టమైన మాట. దావీదును ఇశ్రాయేలు పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదేదేము ఇంటిలో నుండి తెచ్చుటకు ఉత్సాహంతో పోయారు. ఎందుకంటే ఆ మందసము ఎవరి దగ్గర ఉంటే వారు ఆశీర్వదించబడతారు. ఎవరండి? రాజు వెళ్ళాడండి. ఆయన దగ్గర ఉన్న సహస్రాధిపతులు అలాగే అక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిసి ఆ మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళారండి. ఎలా వెళ్ళారండి? ఏడుస్తూ వెళ్ళలేదు, బాధపడుతూ వెళ్ళేదాళ్ళు, సంతోషంగా వెళ్ళారు. ఆ మందసం మా దగ్గర ఉంటే మేము ఆశీర్వదించబడతాము. అవునండి, దేవుడు మన దగ్గర ఉంటే ఆశీర్వదించబడతాము. దేవుని కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాము. ఎంతమంది అండి దేవుని కలిగి ఉంటున్నారు? అందుకని లేఖనాలు సెలవిస్తున్నాయి కండి, ఉత్సాహంతో దేవుని మందసమును తీసుకువెళ్ళి ఉన్నారు, వారు ఆశీర్వదించబడి ఉన్నారని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఇంకా చూసుకున్నట్లయితే ఎలా ఉండాలో తెలుసండి? కీర్తనకారుడి ద్వారా మాట్లాడుతున్న 33వ అధ్యాయం 3వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఉత్సాహముతో. చదవండమ్మా. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఆమేన్, ఆమేన్. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించు. చాలా శ్రేష్టమైన ఉత్సాహముతో ఇంపుగా వాయిద్యములు వాయించుడి. మ్యూజిక్ వాయిస్తారు కదండి, సితారాలు లేదంటే త్రిబుల్ కాంగో, కీబోర్డ్ వాయిస్తూ ఉంటారు కదండి. ఎలా చేయాలి తెలుసండి? ఉత్సాహంతో. వారికి ఉన్న ఉత్సాహంతోనే సంఘ బిడ్డలందరూ కూడా ఉత్సాహంతో ఉంటారు. ఆ ఉత్సాహాన్ని ఎవరు తీసుకొస్తారంటే దేవుడు, వారి ద్వారా దేవుడు ఉత్సాహాన్ని దయచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఉత్సాహంతో వాయిద్యములు వాయించే వారిగా ఉన్నాడు. మీరు దేవుడి మందిరంలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా వాయిద్యాలు వాయించాలి. దేవుని కనపరుస్తున్నారండి వాళ్ళు. కాబట్టి సంతోషంగా వాయిద్యాలు వాయించేవారు కూడా వారి వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు మనమేం చేయాలండి? చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ప్రభువా, నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు వందనాలయ్య అని చెప్పి దేవుని స్తుతించే వారిగా ఉండాలండి. చూద్దామండి, ఇంకా శ్రేష్టమైన మాటలు ఉన్నాయండి. దేవుని మందిరముకు వచ్చేవారు ఏ విధంగా ఉండాలంటే ఆ కీర్తనకారుడి ద్వారా మాట్లాడుతున్నాడు. 27వ కీర్తన 6వ వచనం చదవండి తల్లి. ఉత్సాహంతో ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. 27వ కీర్తన 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములలో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించేదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఆమేన్. దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసండి? కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. దేవుడు మన పట్ల చేసిన మేలులు ఉపకారం బట్టి కృతజ్ఞతగా నువ్వు ఏమి కలిగి ఉన్నావో, దేవుడు నీకు ఏమి చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞత అర్పణలు అర్పించుడి అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఎలాగే వాళ్ళు తెలుసండి? బాధపడుతూ దేవుడికి ఇవ్వకూడదండి, సంతోషంగా ఇవ్వండి. మీకు కలిగి ఉన్న దాంట్లోనే మీరు ఎంత ఇవ్వగలుగుతారో 2 కాసులు ఉన్నాయండి. ఆ 2 కాసులు కూడా పేద విధవరాలు ఇచ్చినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇచ్చిన ఆవిడని విడిచిపెట్టాడండి దేవుడు. ధనవంతుని చూశాడు, ఈవిడిని చూశాడు. ఈవిడ ఉన్నది అంతా కూడా ఇచ్చింది అని చెప్పేసి ఆవిడ గురించి చక్కగా కీర్తిస్తూ చక్కగా దేవుని యొక్క వాక్యం లిఖింపజేసి ఉన్నాడండి. ఎందుకంటే తనకి ఏమి కలిగి ఉన్నదని ఇచ్చేసిందండి దేవుడికి, ఇంకేమీ లేదు. మరి దేవుడు విడిచిపెట్టాడండి ఆవిడ్ని? విడిచిపెట్టలేదు. ఎందుకంటే తన స్థితిని చూసి ఉన్నాడు, తన ఇచ్చే హృదయాన్ని చూసి ఉన్నాడు. దాన్ని బట్టి తనని ఆశీర్వదించినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఏది ఇచ్చినా సరే దేవునికి మనస్ఫూర్తిగా ఉత్సాహంతో మీరు నాకు ఇవ్వండి, బాధపడుతూ నాకు ఇవ్వద్దు. చాలా స్పష్టంగా మాట్లాడతాడండి వాక్యం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు 149వ కీర్తన 6వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఉత్సాహంలో మనం ఏం చేయాలో తెలుసా అండి? 149వ కీర్తన 6వ వచనం చదవడమ్మా. చాలా శ్రేష్టమైన మాట. 149:6 సాంగ్. వారి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులుగా ఖడ్గం ఉన్నది. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా శ్రేష్టమైన మాట. 149వ కీర్తన 6వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే ఉత్సాహంతో ఆయన ఏం చేయాలి తెలుసండి? ఆరాధించాలని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. నేను చదువుతున్న వచనాన్ని శ్రద్ధగా ఆలకించండి. 6వ వచనంలో ఆయన ఆకాశమును భూమిని 149:6 నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వారి నోట చదవండి.
భక్తులు ఘనత నొంది హర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నవి. ఆమేన్. 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 ఏమన్నా తెలుసండి, ఆయన నోట, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అంటే ఈ ఉత్సాహ స్తోత్రములు అంటే ఏం తెలుసండి? ఆరాధించటండి, దేవుని ఆరాధించట, ఉత్సాహంతో దేవుని ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధిస్తూ పెదాలతో కాదండి, హృదయంతో దేవుని ఆరాధించాలి. ఎవరైతే హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తారో వారికి అంటండి గొప్ప ఆశీర్వాదాన్ని నేను ఇస్తానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు. దేవుని మందిరానికి వస్తున్నారు కదా, మీరు పెదాల నుంచి కాదండి, మీ హృదయంతో నన్ను ఆరాధించండి. మీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు ఆయన. మన హృదయం ఇచ్చేవారిగా ఉండాలి. అది ఇచ్చే హృదయం ఎలా ఉండాలి తెలుసా? ఉత్సాహంతో నాకు ఇయ్యుడి అంటున్నాడండి. మనమందరం కూడా ఆ విధంగా ఉండాలండి. ఇంకా చూసుకున్నట్లయితే కీర్తనకారుల ద్వారా మాట్లాడుతున్న 107వ కీర్తన 22వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఉత్సాహంతో సాక్ష్యం ఇచ్చుట. మనం అందరం కూడా సాక్ష్యాలు చెప్తారు కదా, చూడండి అమ్మా. 107వ కీర్తన 22వ వచనంలో కూడా చాలా శ్రేష్టమైన మాట ఉంది. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఆమేన్. 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 లేఖనాలు సెలవిస్తున్నాయి. 107వ కీర్తన 22వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట. వారి కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములు ప్రకటించుదురుగాక. అవును కదండి, మీ జీవితంలో పొందుకున్న మేలులు ఉత్సాహ ధ్వనితో చాలా సంతోషంగా సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటారు కదండి. ఆ విధంగా మనం ఉండాలి. చాలా మంది కూడా మేలు పొందుకున్న వారు చాలా మంది కూడా చెప్పరు, భయపడుతుంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకు సిగ్గుపడతారు, ఎందుకు భయపడతారండి? మరి దేవుడు కూడా మీ పట్ల ఆలోచన చేసినట్లయితే ఈ సహోదరి సిగ్గుపడుతుంది, నేను మేలు చేశానే, కృతజ్ఞతలు సాక్ష్యం చెప్పుకోలేకపోతుందని మరి దేవుడు ఎంత బాధపడతాడు? ఒకసారి ఆలోచించండి. మీకు కలిగిందే చెప్పండి, ఏ కల్పితాలు చెప్పొద్దు. మీకు జరిగిందే చెప్పండి. దేవుడు నాకు ఈ స్థితిలో నుంచి ఈ స్థితిలో నన్ను పెట్టాడు, నేను ఈ విధంగా జీవించాను, ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను. దేవుడు మా ఇద్దరు ఈ 2 సందర్భాల్లో జరిగింది ఏంటంటే దేవుడు నా పట్ల కార్యం చేశాడు, అంతే. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడండి. కలిగిన దాన్ని బట్టి ఏం చేయాలి తెలుసండి? ప్రకటన చేయమంటున్నాడండి. ఏమంటున్నాడంటే 6వ వచనంలో కష్టకాలం అందు ఏమంటున్నాడండి? 107:22 ఏమంటున్నాడంటే కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. 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 కష్టకాలమందు వారు మొరపెట్టినప్పుడు వారి ఆపదలో నుంచి విడిపించినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయండి. వారి కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటించుదురుగాక. అవునండి, మన అందరం కూడా ఆయన చేసిన కార్యముల్ని ఉత్సాహంతో సాక్ష్యం చెప్పి ఆయన నామాన్ని ప్రకటించే వారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే ఆ కీర్తనకారుల ద్వారా మాట్లాడుతూ 132వ కీర్తన 9వ వచనంలో కూడా చాలా శ్రేష్టమైన మాట ఉందండి. 139 132:9 చూడండి అమ్మా. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. ఆమేన్. 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 132వ కీర్తన 9వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నీ యాజకులు నీతి వస్త్రముల వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలో తెలుసండి? వారు నీతి వస్త్రము ధరించుకొనుడు అంటే ఉత్సాహంతో వారు నీతి వస్త్రము ధరించుకున్నట్లు లేఖనాలు సెలవిస్తున్నాయండి. మన నీతి వస్త్రం ఏంటిది? మన నీతి వస్త్రం చూసుకున్నట్లయితే ఇది బాప్తిస్మం అండి. దేవుని యొక్క వస్త్రము, ఆ వస్త్రమును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాప్తిస్మం చాలా మంది కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ వస్త్రమును మనం ధరించుకుని మన నీతిమంతులుగా ఉండాలి. అలా ఉన్నట్లయితే కనుక అది మనకి ఆశీర్వాదకరం అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే లేఖనాలు సెలవిస్తాయండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉందండి. జకర్యా గ్రంథం దేవుని సన్నిధికి వచ్చిన వారు ఏ విధంగా ఉండాలో తెలియపరుస్తున్నారండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞయించినదేమనగా, 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలోనే ఉపవాసము, 10వ నెలలోనే ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను. ఆమేన్. 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 దీని అర్థం ఏంటో తెలుసండి? దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా సరే ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే ఆ సమస్యకు
జవాబు మనం పొందుకుంటామండి. ఫాస్టింగ్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫాస్టింగ్ ప్రేయర్. అప్పుడు ఎవరైతే ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుని యొక్క మెరికల్స్, అద్భుతాలు పొందుకుంటుంటారు. అందులో సందేహమే లేదు. ఎంతో మంది బిడ్డలు సాక్ష్యం చెప్పి ఉన్నారు, ఎంతో మంది ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేసి ఉన్నారు. ఎందుకంటే యుద్ధంలో విజయం పొందుకున్నారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు స్వస్థత పొందుకున్నారు, ఎంతో మంది నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినారు, చక్కటి ఆరోగ్యమైన స్థితిలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి, ఉత్సాహంతో ఉపవాసం ఉండుట దేవునికి ఇష్టము అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనమందరం కూడా ఉత్సాహంతో ఉపవాసం ఉండే వారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తాను. ఇంకొక శ్రేష్టమైన మాట ఉందండి. ఎలాగంటే 2వ కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి అమ్మా. చాలా శ్రేష్టమైన మాట. 2వ కొరింథీయులు 9వ అధ్యాయము 2 కొరింథీయులు 9th chapter 7. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలేను. ఆమేన్. ఉత్సాహమును ఇచ్చువారిని ప్రేమించును. ఆమేన్, ఆమేన్. తెలుసండి దీని అర్థం ఏంటో? సంతోషించుచు ఉత్సాహించుచు మీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని ఇవ్వమంటున్నాడండి. అంటే ఉత్సాహంతో కానుక ఇచ్చుట ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. మనం ఇచ్చే కానుక కూడా ఎలా ఉండదు తెలుసండి? ఉత్సాహంతో. మీరు ఎంత నిశ్చయించుకుంటారు కదండి, దేవుని సన్నిధికి ఇది ఇవ్వాలి, దేవుని సన్నిధికి ఇది చెయ్యాలనుకుంటారు కదా, అది చెయ్యాలనుకున్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా చేయండి, అంతేగాని బాధపడుతూ చేయకండి, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ హృదయంలో ఒక నిశ్చయించుకున్నప్పుడు దాన్ని నెరవేర్చండి. చాలా స్పష్టంగా తెలియపరుస్తాడండి. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట మనం చూసుకున్నట్లయితే లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, ఉత్సాహంతో కానుకిచ్చుట ద్వారా నా నామము ఘనపరచబడుతుంది అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి. అలాగే హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట ఉందండి. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండమ్మా. హెబ్రీయులు రాసిన పత్రిక. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు సిద్ధముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆమేన్, ఆమేన్. ఏంటంటే ఉత్సాహంతో దేవుని ఇల్లు కట్టుబడుట అంటే మనం అందరం కూడా దేవుని యొక్క ఇల్లుగా కట్టబడాలండి. మనందరం కూడా ఉత్సాహంగా ఉండి ఒక సన్నిధిలో ఒక యూనిటీ చాలా ప్రాముఖ్యమైనదండి. ఐక్యత కలిగి ఉండాలి. సన్నిధిలో ఏ విషయాల్లో ఐక్యత కలిగి ఉండాలండి? మన పాటలు పాడే విషయంలో ఐక్యత కలిగి ఉండాలి, పరిచర్య చేసే విషయంలో ఐక్యత కలిగి ఉండాలి, ఏదైనా భోజనాలు పెడుతూ ఉంటారు కదండి, అందులో ఐక్యత కలిగి ఉండాలి. సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి చక్కగా మీరు అందరూ ఆ మాట ప్రకారం నడుచుకోవాలి. అన్నిటిలో కూడా ఉంది. చాలా శ్రేష్టమైన మాట 133వ కీర్తనలో మొదటి వచనంలో ఉంటుందండి. సహోదరులు ఐక్యత కలిగి జీవించడం ఎంతో మనోహరము, ఎంతో రమ్యం అని చెప్పి చాలా శ్రేష్టమైన మాట ఉంటుందండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చూసండి, ఐక్యత ఉందా సంఘంలో? చాలా సంఘాలు ఎక్కడుందండి ఐక్యత? ఒకరంటే ఒకరికి పడదు. కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, మీరందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి, ఒక యూనిటీ కలిగి ఉండాలి. అప్పుడు ఆ కార్యములు మీరు చూస్తారు. అంటే చూసారు కదండి, ఇక్కడ ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు క్రైస్తవ్యం అంటే ఎవరికో కూడా తెలియదు. అసలు నిజంగా చాలా మంది బిడ్డలకు కూడా క్రైస్తవుల్లో గలిబిలి ఉంది, లేదంటే ఒకరంటే ఒకరికి పడదు. చాలా మంది కూడా ఒక యూనిటీగా ఉండరు వీళ్ళని చెప్పేసి ఒక న్యూస్ అయితే క్రియేట్ అవుతుంది. చాలా క్రితం నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. మనకెందుకులే, ఏమనుకున్నా మనకు పర్వాలేదు అని చెప్పేసి. కానీ ఒక మత బోధకుడు, చాలా శ్రేష్టమైన వ్యక్తి మరణించిన తర్వాత క్రైస్తవులందరూ కూడా ఒక యూనిటీగా అవ్వారండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని కనపరిచారండి వాళ్ళు. క్రైస్తవులంటే ఇది అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పారండి. ఒక ఆంధ్ర, తెలంగాణ కాదండి, అన్ని చోట్ల కూడా ఒక వైరల్ అవున న్యూస్ ఏంటంటే, ఒక సేవకుడికి విపత్తి వచ్చినట్లయితే మేమందరం కూడా ఉన్నాము అని చెప్పి ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారండి. ఒక సేవకుడికి ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే మేము సపోర్ట్ చేస్తాము, మా డినామినేషన్లు ఏమైనప్పటికీ కూడా మేమందరం కూడా ఒక్కటే అని చెప్పి లేఖన వాళ్ళు చాలా స్పష్టంగా తెలియపరిచారండి. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే సేవకుడు అనేవాడు గాడ్ సర్వెంట్, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, మనుషులు ఏర్పాటు చేసుకున్నవాడు కాదు. ఎందుకంటే సేవకుడు ఒకే ఒక్కరికి భయపడతాడండి, దేవునికి. మనుషులకు కానీ, వారికి వచ్చే విపత్తులకు కానీ, వాళ్ళకి జనులు పెట్టే ఇబ్బందులకు కానీ ఎంత మాత్రం కూడా భయపడ్డాడు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడే చూసుకుంటాడు. పోషించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, శిక్ష వస్తే తప్పించేవాడు కూడా ఆయనే. దేవుడికి మహిమ కలిగిన గాక. కార్యం చేసేవాడు దేవుడు. ఆయన చనిపోయాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, కానీ
జనులందరూ హృదయంలో బ్రతికే ఉన్నాడు. క్రైస్తవులందరి జీవితంలో బ్రతికే ఉన్నాడు. ఎంత సంతోషమో తెలుసా నిజంగా ఆయన పట్ల ఎంత యూనిటీ కనపరిచినందుకు ప్రపంచమంతా కూడా చెప్పుకుంటుంది. ఆయన ఎవరో కొద్దిమందికి మాత్రమే తెలుసు, ఇప్పుడు వరల్డ్ మొత్తం అంతా తెలుసు ఆ దైవజనుడు ఎవరనేది. ప్రపంచమంతా కూడా ఒక యూనిటీని చూసిందండి. క్రైస్తవులు అంటే ఇలా కూడా ఉంటారా అని చెప్పి ఒక్కసారిగా అందరిలో కూడా ఒక నూతనమైన మార్పును తీసుకొచ్చిందండి. ఎందుకంటే మనం అందరం కూడా దేవుని బిడ్డలు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది మనది స్వదేశమైన విదేశమైన మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక ఐక్యత కలిగి ఉండాలండి. ఐక్యత కలిగి ఉంటే ఎంత బలమో తెలుసండి, ఎంత ధైర్యమో తెలుసండి, ఎంత నమ్మకమో తెలుసండి, ఎంతగా దేవుని నామాన్ని మహిమపరచగలుగుతామో తెలుసండి. అది మన కళ్ళారా మనం 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి మహిమ కలిగిన గాక. మనం అందరం కూడా సంఘాల్లో ఉంటున్న వాళ్ళు ఎలా ఉండాలంటే ఒక ఐక్యత కలిగి ఉండాలి. మనం అందరం కూడా ఒక అన్ని విషయాలు అండి, కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాల్లో ఐక్యత కలిగి ఉండాలి. ఎవరికైనా హాని జరిగిందా వెంటనే మనం స్పందించి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి వారి యోగక్షేమాలు చూసుకుని మనకు కలిగింది ఇవ్వడానికి ఎంత సంతోషిస్తారు తెలుసా. అయ్యో నాకంటూ సంఘం ఉంది, నాకంటూ కాపరి ఉన్నాడు, నాకంటూ విశ్వాసులు ఉన్నారు, నాకంటూ సహోదరులు ఉన్నారు, నన్ను ఆదరించడానికి వీళ్ళు ఉన్నారని ఒక ధైర్యం ఉంటుందండి. అన్ని దేశంలో నాన్నవాళ్ళు ఎవరు కూడా ఉండరండి. అలా వెళ్ళి ఎవరైతే నిలబడతారో వారిని బట్టి వారి కుటుంబం అంతా ఆవిడ సంతోషిస్తుంది, వారి కుటుంబం అంతా సంతోషిస్తుంది. అవునా క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా అని చెప్పి ఒక నూతనమైన మార్పు వస్తుందండి. వాళ్ళు నూతనమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మనము కూడా క్రైస్తవులుగా మారాలి అని చెప్పి వాళ్ళ హృదయం వారితో మారుతుందండి. ఒకరు మార్చవసరం లేదు. దేవుడే ప్రేరేపణ ద్వారా మారుస్తూ ఉంటాడు. ఎందువల్ల ఎలా మారుస్తాడండి? మనం చేసే క్రియల వల్ల, మనం చూపించే ప్రేమ వల్ల, మనం నడుచుకునే నడవడిక వల్ల. మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి ప్రియ సహోదరులారా. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. అయ్యా మీరు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఉత్సాహంగా దేవుని మందిరానికి వెళ్ళండి. ఎంత మాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. అలాగే ఉత్సాహంగా మీరు కుటుంబ ప్రార్థన చేయండి. అలాగే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మీరు ఉత్సాహంగా కీర్తించండి, పాటలు పాడండి, సంతోషంగా. దేవుని పాటలు అంటే ఏమనుకుంటున్నారు మనుషులు? మనం ఏదో సినిమా పాటలు ఇవి కాదండి. దేవుని స్తుతిస్తున్నాం. మనం ఆకాశం నుండట నరులను చూస్తున్నాడంట. అయినా మనం ఎలా పాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా నడుచుకుంటున్నామో ఆకాశం నుండి భూమి మీద మన నరులను త్రొంగి చూసేను అని ఉంటుందండి పరిశుద్ధ గ్రంథంలో. నీ మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నా మాటలు భయపడుతూ వినుడు అంటున్నాడు. ఎవరు మాట్లాడి? దేవుడి యొక్క మాటలండి. సేవకుడు ఇక్కడ నిలబడతాడు అంతే, మాట్లాడేది పరిశుద్ధ లేఖనాల నుంచి జీవము కలిగిన దేవుడు సేవకుడు నోటి ద్వారా మనతో మాట్లాడుతుంటాడండి. ఎంత గొప్ప కార్యాలు చేస్తుంటాడో తెలుసండి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే మన వాయించే వారు కూడా ఎలా ఉండదు కదా, ఉత్సాహంతో దేవుని మందిరంలో వాయించాలి. అంతేకాని ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అని ఎంత మాత్రం అనుకోవడం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాడు దేవుడు. ఆయన అంటున్న మాట ఏంటంటే ఉత్సాహంతో నన్ను ఆరాధించండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. ఉత్సాహంతో మీరు ఉపవాసము చేయండి అని చెప్పి లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడండి. ఇంకా శ్రేష్టమైన మాట ఆయన చెప్తున్న మాట ఏంటంటే నువ్వు దేవునికి ఏది ఇచ్చినా సరే మనసులో నిశ్చయించుకున్న దాన్ని ఉత్సాహంతో నువ్వు కానుక ఇవ్వడి అని చెప్తున్నాడండి. మీరు ఉత్సాహంతో దేవుని సన్నిధిలో మీకు కలిగిన మేలులను కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్పమంటున్నాడండి. మనం ఏది చేసినా సరే దేవుని నామని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలండి. అలా ఉంటున్నామా లేదా అని మనం పరీక్షించుకుంటే సరిపోతుంది. ఎవరో చెప్పవసరం లేదండి. ఒకరిని వేలు పెట్టి ఇలా చూపిస్తే మళ్ళీ 3 వేలు మన వైపు చూపిస్తాడు. నిన్ను నువ్వు సరి చేసుకో. ఒకరు చెప్తే మనం వినే స్థితిలో లేవండి, ఒకరు చెప్పే స్థితిలో దేవుడు మనం పెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు బిడ్డలుగా మనం అందరం ఎలా ఉండాలంటే దేవునికి మెచ్చేవారిగా ఉండాలి. మన తల్లిదండ్రులు కరెక్ట్గా బిడ్డలు చాలా సంతోషిస్తూ ఉంటారు. బిడ్డలను సరైన నడవడికలో మనం నడిపించగలుగుతూ ఉంటాం. అలా ఉండాలని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుని మందిరానికి ఉత్సాహంతో మీ బిడ్డలను పంపించండి. ఉత్సాహంతో దేవుని మందిరానికి రండి. దేవుడిచ్చే దైవ దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.